హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రొఫెషనల్ గేమింగ్ అవుట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఆల్రెడీ ఎలా ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేయాలో ఆల్రెడీ దీనికంటే ముందు వీడియో అనేది కంపల్సరీ చేసి పెట్టాను. కంపల్సరీ ఆ వీడియో కనుక మీరు విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ అని చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను, కంపల్సరీ విజిట్ అనేది చేసేసేయండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, దయచేసి స్కిప్ చేసి మాత్రం చూడకండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేది మరి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కైన్మాస్టర్ ప్రో అప్లికేషన్ అయితే తీసేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ మీద టైప్ చేసి 16:2 మీద టైప్ చేసి ఓకే చేసేసేయండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ తీసేసుకొని 16 దాకా అయితే ఇచ్చేసేయండి. 16 దాకా ఇచ్చేసి ఓకే చేసేసేయండి. ఇక్కడ మీరు ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకోవాలి. మరి ఫస్ట్ నేనైతే టోటల్ ఫాంట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా పోయి డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకుందాం. మరి ఫస్ట్ దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 19 సెకండ్స్ దాకా అయితే ఇచ్చేసేయండి. 19 సెకండ్స్ ఇచ్చిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకుందాం. దీన్ని అయితే తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేసి అండ్ దీన్ని కూడా మనం దీన్ని బిల్డింగ్ ఆప్షన్ మీదకి వెళ్ళిపోయి స్క్రీన్ అయితే తీసేసేయండి. మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ చేసేసి ఓకే చేసేయండి. అండ్ దీన్ని కూడా 19 సెకండ్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడ ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని కూడా కొంచెం ఫుల్ స్క్రీన్ చేసేసి ఇక్కడ మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని బిల్డింగ్ ఆప్షన్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ స్క్రీన్ అయితే చేసేసేయండి. మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ చేసిన తర్వాత ఇలా అనేది వస్తుంది అమేజింగ్గా. అండ్ ఇక్కడ మీరు ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకోవాలి. లేయర్ మీద టైప్ చేసి మీడియం మీద టైప్ చేసేసి ఇక్కడైతే ఇంకొక ఫాంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ దీన్ని కూడా మొత్తం ఫుల్ స్క్రీన్ చేసేసి కొంచెం ఇలా సెట్టింగ్స్ అనేది చేసేసుకోండి. ఇలా కొంచెం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఓకే చేసేసి దీన్ని కూడా మీరు 19 సెకండ్స్ దాకా ఇచ్చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకోవాలి. మీరు ఇంకొక ఫాంట్ అయితే తీసేసుకోండి. మరి నేనైతే ఈ ఇమేజ్ని అయితే తీసేసుకున్నాను. ఈ ఇమేజ్ని అయితే కొంచెం ఫుల్ స్క్రీన్ చేసేసి ఇలా కరెక్ట్ మధ్యలో అనేది సెట్ చేసుకోండి. బ్లూ కలర్ లైన్లో ఇలా కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 19 సెకండ్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ దీన్ని అయితే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళిపోయి దీన్ని అయితే సైడ్ రైట్ అనే ఆప్షన్ మీద టైప్ చేసి 0.5 అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీని ముందట ఈ ఇమేజ్ని కూడా ఇన్ యానిమేషన్లోకి పోయి సైడ్ రైట్ ఆప్షన్ మీద టైప్ చేసి 0.5 అయితే ఇచ్చేసేయండి. 0.5 ఇచ్చేసిన తర్వాత ఓకే చేసేసేయండి. దీని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా మై డియర్ ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద టైప్ చేసి ఇక్కడ క్రాపింగ్ కింద ఆప్షన్ మీదకి వెళ్ళిపోయి దీన్ని అయితే కొంచెం ఇట్లా సైడ్ డౌన్ చేసేసుకోండి. మరి 6 అన్న 61 అన్న 69 అన్న ఇట్లా మీ 60-50 మధ్యలోనే మీరైతే దీన్ని అయితే పెట్టేసుకొని సెట్ రైట్ మీద టైప్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా అనేది వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు దీని ఆప్షన్ ఇంకొక ఈ ఇమేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ యానిమేషన్కి వెళ్ళిపోయి దీన్ని అయితే సైడ్ రైట్ ఆప్షన్ మీద టైప్ చేసి 0.5 అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ మీకు. బట్ ఇలా అనేది అమేజింగ్గా వచ్చింది. బట్ ఇంకా కొంచెం ఎడిట్ అనేది చేసేయాలి. అదేంటంటే మీరు ఈ ఇమేజ్కి అయితే వెళ్ళిపోండి. ఈ ఇమేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్రాపింగ్లోకి అయితే వెళ్ళిపోండి. ఇలా క్రాపింగ్ చేసేసి ఇలా అనేది కొంచెం క్రాపింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇట్లా సైడ్కి అనేది 2 ఇట్లా జరుగుతూ ఉంటే అమేజింగ్ వస్తుంది. అండ్ దీన్ని ఇట్లా 2 ఇలా అనేది కొంచెం ఇట్లా చేసేసుకోండి. టోటల్గా అన్నిటినీ ఎండ్ దాకా నేనైతే చేసుకుంటున్నాను. బట్ ఇలా ఇమేజ్ని అయితే నేను తీసేసుకున్నాను. ఒకసారి వీడియో అయితే ప్లే చేసి మీకు చూపిస్తాను.
ఫస్ట్ ఇమేజ్ అయితే మీరు చూస్తారు కదా, ఇలా అనేది కొంచెం జరుగుతూ ఉంటే మనకైతే ఎండ్ అవుట్రో అనేది మంచి క్లియర్గా అనేది అమేజింగ్గా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మెయిన్ ఇక్కడ ఒక సాంగ్ని అయితే మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని కూడా డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. బట్ ఫస్ట్ నేనైతే ఈ సాంగ్ని అయితే ఇస్తున్నాను, దీన్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత బట్ ఫస్ట్ ఇట్లా సాంగ్ని అయితే తీసేసుకున్న తర్వాత ఈ సాంగ్ని తీసేసుకున్న తర్వాత కరెక్ట్ లాస్ట్ ఇమేజ్ దాకా వస్తుందా రావట్లేదా కరెక్ట్గా మీరు అన్నీ తీసి చూడండి. ఫస్ట్ మీరు అన్నిటిని అయితే కరెక్ట్గా సెట్ చేసేసుకోండి లాస్ట్కి. మెడిసిన్ నేనైతే అన్నిటికి కరెక్ట్ అయితే పెట్టేసుకున్నాను, అన్నిటిని కరెక్ట్గా ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేను సాంగ్ అయితే ఒకసారి వీడియో అయితే ప్లే చేసి మీకు చూపిస్తాను, కరెక్ట్ వచ్చిందా రాలేదా అని మీకు ఈజీగా తెలిసిపోతుంది. మెడిసిన్ చూసారుగా ఇలా అనేది అమేజింగ్గా వచ్చింది. ఒకవేళ ఇలా వచ్చేసిన తర్వాత మీరు అనేది సేవ్ అనేది చేసేసుకోండి. అండ్ మడిఫైస్ చూసారుగా ఇలా అనేది మీ ప్రొఫెషనల్ గేమింగ్ అవుట్రో ఇలా అనేది తయారు అనేది చేసుకోవచ్చు. అండ్ మడిఫైస్ నేనైతే ఏదైతే ఫౌండ్స్ అనేది యూజ్ చేశానో ఆ ఫౌండ్స్ టోటల్గా మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.